హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫీల్ ఉంది బ్రో. ప్రపంచంలో మరెక్కడైనా ఇలాంటి ఒక ఆచారం ఉన్నట్లయితే జీవితంలో ఒక్కసారైనా సరే ఆ ప్లేస్ని విజిట్ చేయాలనుకుంటాం. కానీ అలాంటి ఒక అద్భుతమైన ఆచారం మన దేశంలోనే, అది మన ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా మన ఉయ్యూరు వీరమ్మ తల్లి ఎదురుగండ దీపోత్సవం అవ్వడం మాత్రం నిజంగా మనం చేసుకున్న అదృష్టంగా భావించాలి. నిజంగా మన కళ్ళు చేసుకున్న అదృష్టంగా భావించాలి. జాతరలు ఉత్సవాలు మనకేం కొత్త కాదు భయ. మన దేశపు సంస్కృతిలో, జీవన విధానంలో అవి కూడా ఒక భాగం. జాతరలో జరిగే ప్రతి ఘట్టం కూడా మనకి గూస్ బంప్స్ తెప్పిస్తాయి, ఒళ్ళు గగురుపాటుకు గురి చేస్తాయి. కానీ ఇక్కడ మన ఉయ్యూరు వీరమ్మ తల్లికి జరిగే ఎదురుగండ దీపోత్సవం మాత్రం ఒక ఐఫీస్ట్ లాగా ఉంటుంది. కన్నుల పండుగ అంటారు కదా, అంతకు మించి ఉంటుంది భయ. నెక్స్ట్ లెవెల్ అంతే. ఉయ్యూరులో వీరమ్మ తల్లి తిరునాళ్ళు ప్రారంభమయ్యాయి. తిరునాళ్ళలో మొదటి రోజునటువంటి ఎదురుగండ దీపాలు అమ్మవారికి స్వాగతం పలకడానికి ఇలా చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ దీపాలు పట్టుకుని అమ్మవారికి స్వాగతం పలకడానికి ఇలా వెళ్తూ ఉన్నారు. ఉయ్యూరు రావిచెట్టు బజార్లో వీరమ్మ తల్లి రాక కోసం అందరూ ఎదురుగండ దీపాలతో ఎదురు చూస్తూ ఉన్నారు. అందరూ ఇలా దీపాలు పట్టుకుని అమ్మవారి కోసం ఎదురు చూడడం ఎంత బాగుందో చూడండి. చుట్టూ ఎటు చూసినా దీపాలే, ఎక్కడ చూసినా అమ్మవారి భక్తులే. అందరూ అమ్మవారి రాక కోసం ఇలా ఎదురు చూస్తున్నారో చూడండి. రోడ్డు పైన నిలబడడానికి ఖాళీ లేని వాళ్ళు డాబా మీద నిలబడి అమ్మవారికి దీపం చూపిస్తున్నారు. ఇమాజినేషన్ని రియాలిటీ మ్యాచ్ చేయడం అనేది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ జరుగుతుంది మాత్రం ఇమాజినేషన్ని రియాలిటీ మ్యాచ్ చేయడమే ఒక అద్భుతం అనుకుంటే, ఈ ఇమాజినేషన్కి ఏమాత్రం అందనేది భయ్య ఈ వీరమ్మ తల్లి ఎదురుగండ దీపోత్సవం. దేవుడు ఈ అనంతమైన విశ్వాన్ని, మన అందమైన ప్రపంచాన్ని సృష్టించాడు. దేవుడు మన కోసం ఎన్నో చేశాడు. ఇంత చేసిన దేవుడికి మనం ఏమి ఇవ్వగలం? ఆయనకి తెలియంది, ఆయనకి ఇవ్వగలిగేది ఏముంటుంది? నిజమే కదా. మనల్ని సృష్టించిన దేవుడికి మనం ఏమి ఇవ్వగలం? నిజమే, కానీ మన ఉయ్యూరు వీరమ్మ తల్లికి కొన్ని వందలు కాదు, వేలు కాదు, కొన్ని లక్షలాది మంది ప్రజలు ఎదురుగండ దీపాలతో రోడ్డుకి ఇరువైపులా నిల్చుని ఎదురుగండ దీపాలతో అమ్మవారికి హారతులిస్తూ స్వాగతం పలుకుతూ ఉంటే, అమ్మవారు లక్షలాది ప్రజల దీపహారతుల మధ్య అలా పల్లకిలో వస్తూ ఉంటే, నిజంగా ఒక మనిషిగా మనం అమ్మవారికి ఇంతకన్నా గొప్పగా స్వాగతం పలకలేమేమో అనిపిస్తుంది. ఇవి కేవలం నా మాటలు కావు. వీరమ్మ తల్లి ఎదురుగండ దీపోత్సవాన్ని డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేసిన ప్రతి ఒక్కరి ఫీలింగ్స్ కూడా ఇలానే ఉంటాయి. ఒక అద్భుతాన్ని చూసామన్న ఫీలింగ్ మాత్రం అందరి మనసులోనూ కలుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.